హలో జాబ్ సీకర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలర్ట్ యూ జాబ్ ఇన్ఫో. మనకి ఇంకో సాఫ్ట్వేర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. డెలాయిట్ వాళ్ళు ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు ఫర్ ది రోల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ జావా డెవలపర్. సో జావాలో బేసిక్స్ ఉంటే మనకి డెలాయిట్లో ఆపర్చునిటీ వచ్చినట్టేనండి. సో ఫ్రెషర్స్ అంటే ఎనీ గ్రాడ్యుయేట్స్, బీటెక్, ఎంటెక్, డిగ్రీ, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, సో వాళ్ళంతా ఎలిజిబుల్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఇంకా ఫర్దర్గా ఏమైనా ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ అంటే ఫ్రెష్ పాస్డ్ అవుట్సా లేదంటే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులా, సో అదంతా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదామండి. ఇదండి నోటిఫికేషన్, డెలాయిట్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే జాబ్ టైటిల్ ఎనేబులింగ్ ఏరియాస్ వచ్చేసి జావా డెవలపర్ పొజిషన్ అండి, ఎగ్జిక్యూటివ్ పొజిషన్. మనకి రిక్వెజిషన్ ఐడి కూడా ఇచ్చారు 65053. అలానే మనకి మార్చ్ 1న ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి, అంటే 3 days బ్యాక్. లొకేషన్ వచ్చేసి బెంగళూరు లొకేషన్. డెసిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డెసిగ్నేషన్. సో ఏం వర్క్ చేయాలి అంటే ద ప్రైమరీ రోల్ ఈజ్ టు మేక్ ఇమీడియట్ డైరెక్ట్ కాంట్రిబ్యూషన్స్ టు ఎన్హాన్సింగ్ అవర్ కాంపిటేటివ్ పొజిషన్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ వేస్ దట్ ఆర్ డిస్టింక్టివ్, ఇన్నోవేటివ్ అండ్ సస్టైనబుల్. అలానే మనకి ఇది వచ్చేసి ఎంట్రీ లెవెల్ డెవలపర్ అండి, అంటే ఫ్రెషర్స్కి ఇది, రీసెంట్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి. అలానే జావా డెవలపర్ కాబట్టి మనకి జావా అండ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్లో కొంచెం ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి చూద్దామండి, అది కూడా మనకి ఇచ్చారు. డెవలప్ అండ్ మెయింటైన్ స్మాల్ టు మీడియం సైజ్డ్ ఫీచర్స్ ఫర్ అవర్ అప్లికేషన్స్. సో వాళ్ళకున్న అప్లికేషన్స్లో మీడియం సైజ్ కానీ స్మాల్ కానీ డెవలప్ చేయాలి, అలానే మెయింటైన్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ అనేది 0 to 1 year. సో ఫ్రెషర్స్ అలానే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేబుల్. సో సీనియర్ డెవలపర్స్ ఉంటే వాళ్ళకి రైటింగ్, జావా కోడ్ రాయడానికి, టెస్ట్ చేయడానికి వాళ్ళకి అసిస్ట్ చేస్తూ, అంటే వాళ్ళ జూనియర్స్ లాగా ఉండాలి. అలానే యూనిట్ టెస్ట్స్, కోడ్ రివ్యూస్ రాయాలి, అలానే దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఏమైనా బేసిక్ టెక్నికల్ ఇష్యూస్ వస్తే అవి ట్రబుల్ షూట్ చేసేలాగా, డీబగ్ చేసేలాగా ఉండాలి. అలానే లెర్న్ అండ్ అప్లై బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ రైటింగ్ క్లీన్, మెయింటైనబుల్ అండ్ ఎఫిషియంట్ కోడ్. అలానే డిజైనర్స్తో, ప్రొడక్ట్ మేనేజర్స్తో, ఇంకా మిగిలిన డెవలపర్స్తో కొలాబరేట్ అవుతూ ఉండాలి. లేటెస్ట్ ఇంకా జావాలో ఏమైనా లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉంటే వాటికి అప్డేట్గా ఉండాలి. సో ఇవి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండి. అంటే ఇక్కడ చేసేది వాళ్ళు ఉన్న అప్లికేషన్స్కి మీడియం సైజ్డ్, స్మాల్ సైజ్డ్ కోడ్స్ రాస్తూ ఉండడం, రైట్ చేయడం, జావా కోడ్స్ టెస్ట్ చేయడం, అలానే రివ్యూ చేయడం, ఏమైనా ఇష్యూస్ వస్తే డీబగ్ చేసి ట్రబుల్ షూట్ చేయడం అండి, ఇది మెయిన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా స్కిల్స్, ఏమేమి స్కిల్స్ ఉండాలి అంటే ఫండమెంటల్ జావా కాన్సెప్ట్స్, అలానే ఊప్స్ బేసిక్ ప్రిన్సిపల్స్లో అండర్స్టాండింగ్ ఉండాలి. అలానే బేసిక్ జావా డెవలప్మెంట్ టూల్స్, ఐడిఎస్, జిట్లో ఫెమిలియారిటీ ఉండాలి. అలానే ఈగర్నెస్ టు లెర్న్ అండ్ గ్రో, ఇది బేసిక్ స్కిల్. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, అనలిటికల్ స్కిల్స్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కొలాబరేషన్ స్కిల్స్ ఉండాలి, ఇండిపెండెంట్గా ఇనిషియేటివ్ తీసుకొని చేసేంత ఎబిలిటీ కూడా ఉండాలి. సో ఇంకా ఏంటి మనకి అడ్వాంటేజెస్, బోనస్ పాయింట్స్ ఏంటి అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్స్, అంటే స్ప్రింగ్ బూట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్. రిలేషనల్ డేటాబేస్ అంటే MySQL అలాంటి వాటిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి. JUnit టెస్టింగ్ ఫ్రేమ్వర్క్లో ఎక్స్పీరియన్స్, Node.js, React.jsలో ఎక్స్పీరియన్స్. సో ఇవి వచ్చేసి బోనస్ పాయింట్స్ అండి, మ్యాండేటరీ అయితే కాదు. మనకి స్ట్రాంగ్ ఫండమెంటల్ బేసిక్స్ మాత్రం జావా అండ్ ఊప్స్లో ఉంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ ఎంట్రీ లెవెల్ ఎంప్లాయీస్గా జాయిన్ అవుతారు కాబట్టి ఫ్రమ్ ఆన్ ద జాబ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టు ఫార్మల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఎట్ డెలాయిట్ యూనివర్సిటీ. సో మనకి ఈ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి, త్రూ అవుట్ కెరీర్లో మనకి అవి యూజ్ అవుతాయి. సో డెలాయిట్ యూనివర్సిటీ అలా లీడర్షిప్ సెంటర్స్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. సో ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ తెలుసు. సో అదేంటి డెలాయిట్ది. సో ఇక్కడ అప్లై నౌ అని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది. సో ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. ఓకే, ఇలా మీకు ఫస్ట్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత
మీ డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. సో అదంతా కంపెనీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయితే మీకు మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ ఉంటుంది, లేదంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెషర్స్కి, అలానే 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి, జావా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి, జావా అండ్ ఊప్స్ మీకు వచ్చిన క్యాండిడేట్స్కి ఇది మంచి అవకాశం అండి. సో డోంట్ స్కిప్ ఇట్. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఇంకా ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.